పైరవీలు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలు, అవినీతికి తావు లేకుండా కేజీపీవీలో పోస్టులను భర్తీ చేయాలని ప్రజా సంఘాల నేతలు రామినేని రాజునాయుడు, నాగసారి సుంకన్న, బాలవెంకట్, రవీంద్ర నాయక్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నంద్యాల జిల్లాకు సంబంధించి 14 రకాల వివిధ పోస్టులకు 63 అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీ మంజూరుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుండి నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నిరుద్యోగ యువతలు భారీ ఎత్తున సుమారుగా 7,000 దరఖాస్తులు నంద్యాల జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షణ కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే శనివారం సాయంత్రానికి 7,000కు పైగా దరఖాస్తులు రాగా ఆదివారం నాడు దరఖాస్తుకు చివరి రోజున మరో 1000 మంది దరఖాస్తు చేసే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో నేడు నంద్యాలలోని ఏపీ సమగ్ర శిక్షణ కార్యాలయం నందు ప్రజా సంఘాల నేతలు రామినేని రాజునాయుడు, నాగసారి సుంకన్న, బాలవెంకట్, రవీంద్ర నాయక్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఖాళీగా ఉన్న వివిధ అవుట్సోర్సింగ్ విధానంలో పోస్టులు భర్తీ చేయడం బాగుందని, 63 పోస్టులకు 7,000 మంది దరఖాస్తు చేసుకోవడంతో మెరిట్ లిస్టు ప్రాతిపదికన నిరుద్యోగులను గుర్తించి వారికే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఎటువంటి పైరవీలు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలు, అవినీతికి తావు లేకుండా అర్హులైన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని వారు కోరారు. లేదంటే ఎటువంటి అవకతవకలు జరిగినా నిరుద్యోగులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెలువడినటువంటి కేజీబీవీ పోస్టుల్లో ఎటువంటి అవకతవకలు లేకుండా, రాజకీయ ప్రలోభాలకు గురికాకుండా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు జాబులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళను మెరిట్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కేటాయించాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలకు కోరుతున్నాం. అందులో భాగంగానే నంద్యాల జిల్లా కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి సమగ్ర జిల్లా కార్యాలయంలో ఈరోజు కేబీబీ సంబంధించిన దరఖాస్తు చేసిన అభ్యర్థులందరినీ కలవడం జరిగింది. ఈ యొక్క నంద్యాల జిల్లాలో 14 విభాగాలకు సంబంధించినటువంటి పోస్టులకు దాదాపు ఇప్పటికీ 7,000 మంది దాకా అప్లై చేశారు. కానీ 14 విభాగాలకు సంబంధించిన పోస్టులు మాత్రం కేవలం 63 మందే ఉన్నాయి. అంటే పోస్టులు 63 మంది ఉంటే ఈరోజు 7,000 మంది 8,000 మంది అప్లై చేసుకుంటే అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 120 నుంచి 130 మంది పోటీ పడుతున్నారు. అందుకోసం మేమేమంటున్నామంటే ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు, అదేవిధంగా పైరవీలకు, అదేవిధంగా ఆర్థిక అరాచకాలకు తెరలేపోకుండా, రాజకీయ సిఫార్సు లేకుండా ఏదైతే మెరిట్ లిస్టులు, ఎందుకంటే ఎంతో దూరం నుంచి పోయే ప్రయాసాలతో వచ్చి ఈరోజు మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో నిరుద్యోగ యువతులు ఈరోజు అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళను మీరు ఖచ్చితంగా గుర్తించుకొని రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలంటే మెరిట్ లిస్ట్ ఆధారంగానే మీరు ఉద్యోగాలు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఒకవేళ లేని పక్షంలో ఎవరైతే 8,000 మంది, 9,000 మంది, 6,000 మంది ఎవరైతే ఈ యొక్క అభ్యర్థులు అప్లై చేస్తున్నారో వాళ్ళతో అందరితో కలిసి ఇక్కడ నంద్యాల జిల్లా కేంద్రంలో దీక్షలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. నా పేరు రాజునాయుడు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలో ఉన్నటువంటి కేజీబీలో నంద్యాల జిల్లాకు సంబంధించి 63 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ 63 పోస్టులకు గాను ఈ రోజుటి వరకు, అంటే రేపు దినం లాస్ట్ డేట్ కనుక ఈ రోజుటి దినం వరకు 7,000 మంది అప్లికేషన్లు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తు విషయంలో ఎవరైతే ఈ నిరుద్యోగ యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెరిట్ ఆధారంగా వారిని తీసుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకి, రాజకీయ ఒత్తిళ్ళకి, అవినీతికి, ఎటువంటి వాళ్ళకి ఈ తావు ఇవ్వకుండా మెరిట్లో ఉన్న వాళ్ళకి పోస్టులు కేటాయించాలని మేము ఈరోజు ప్రజా సంఘాల, విద్యార్థి సంఘాలుగా కోరుకుంటా ఉన్నాం. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగినారని మాకు తెలిసినప్పటికీ, ప్రజా సంఘాలుగా మాకు ఏదైనా తెలిసినా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి 8,000 మందితో మేము కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించి 8,000 మంది ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ డేటా తీసుకొని వాళ్ళందరినీ పిలిపించి ఎవరికైతే మెరిట్లో ఉన్నారో రాలేదో అటువంటి వారందరినీ చూసుకొని మేము ప్రజా సంఘాలుగా మేము తీవ్రమైన ఆందోళన చేపడతామని చెప్పి మేము ఈరోజు కోరుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరైతే సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితమైన మెరిట్ లిస్టు తీసుకొని వాళ్ళకి న్యాయం చేస్తారని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నేను నాగసారి సుంకన్న, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు.